కృష్ణా జిల్లా మచిలీపట్నంలో టీడీపీ సానుభూతిపరుడు కుటుంబంపై జనసేన నాయకులు దాడి చేశారు. మనస్తాపంతో తుంగల నరసింహారావు భార్య ఆత్మహత్య యత్నానికి పాల్పడింది. దీంతో బాధితురాలిని మచిలీపట్నం ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. జనసేన నేత పెదయాదర సర్పంచ్ గాళ్ల తిమ్మతిపై మైనింగ్ ఆరోపణలున్నాయి. అనుమతులు లేకుండా అక్రమంగా మట్టి తవ్వకాలు చేపట్టారని అధికారులు ఫిర్యాదు చేశాడు టీడీపీ నేత తుంగల నరసింహారావు. ఎటువంటి చర్యలు తీసుకోకపోవడంతో కోర్టును ఆశ్రయించారు. న్యాయస్థానం నోటీసులు ఇవ్వడంతో ఫిర్యాదుదారుడిపై జనసేన నేత గల్లా తిమోతి అతని అనుచరులు కూడా బెదిరింపులకు దిగారు. కోర్టులో దావా వేసిన వ్యక్తి ఇంట్లో లేని సమయంలో రాత్రి వేళ గల్లా తిమోతి, పవన్ కుమార్, వికృతి పూర్ణ, కంచర్లపల్లి కోదండ రామారావు, గల్లా లక్ష్మణుల ఇంటికి వచ్చి కూడా బెదిరించారు. దీంతో తీవ్ర మనస్తాపం చెందినటువంటి ఫిర్యాదుదారుడు భార్య ఆత్మహత్య యత్నానికి పాల్పడింది. ఇద్దరు కూటమి నేతలే కావడంతో స్థానికంగా చర్చాంశంగా మారింది. పంచాయతీ మొత్తం మీద ఒక్కడే మగోడు, ఇంకెవరో లేడు అసలు. ఫోన్ ఎవరు చేశారు? ఫస్ట్ నేనే చేశా. దేనికి చేశారు? కంప్లైంట్ పెట్టాడు. దేనికి? అంట 1,00,000 రూపాయలు వార్డు నెంబర్ లోను సర్పంచ్ అందరూ కలిసి పెట్టాడు. అవును, నువ్వు లీగల్కి వెళ్ళాలి కదా, నువ్వు లీగల్కి వెళ్ళాలి. నీకు అవసరం ఫోన్ చేయడానికి? నా గురించి పెడతారు. అసలు మీరెందుకు చేశారు? మీరేం చేయకపోతే పెట్టాడు కదా. అక్కడ మండలం పెదయాదర పంచాయతీ గ్రామస్తుంది. రాత్రి 8, 7:30, 8 ఆ టైంలో అండి నేను ఇంటికి లేని సమయంలో బావుచెట్టి పవన్ అనే వ్యక్తి, వికృతి పూర్ణ అనే వ్యక్తి, గల్లా లక్ష్మణ, కంచెర్లపల్లి, కోదండ రామారావు వీళ్ళ నలుగురు కలిసి వచ్చి పంచాయతీ ప్రెసిడెంట్ గల్లా తిమోతి ప్రోత్సాహంగా వచ్చి కావాలని చెప్పేసి ఇంటికి వచ్చి మా ఆవిడ మీద, మా అబ్బాయి మీద వాళ్ళు దాడి చేస్తాం, దాడికి పాల్పడ్డారు. అయితే ఏంటంటే మా అబ్బాయిని తోశారు. ఆ విధంగా అదే బూతులు తిడతా మా ఆవిడని ఇష్టారాజ్యంగా ఇష్టం వచ్చినట్టుగాను లంజమ్మని అన్నం ఇంకోటి చాలా విధాలుగా ఇబ్బంది పెట్టారు. దానికి కారణం ఏంటంటే నేను గతంలో మార్చి నెలలో శనియాదర గ్రామంలోని తుమ్మా చెరువులో మైనింగ్ బిల్లు లేకోకుండా పంచాయతీ తీర్మానం లేకోకుండా